ఇప్పుడు మనం భారతదేశం ఉనికి విస్తరణలో సరిహద్దు దేశాలు అనేటువంటి టాపిక్ను చూద్దాం. సరిహద్దు దేశాలు అంటే భారతదేశంతో సరిహద్దు పంచుకున్నటువంటి ఇతర దేశాలను మనం ఇక్కడ చూస్తే భారతదేశంతో సరిహద్దును పంచుకునే దేశాలు ఎన్ని అంటే మనకు ఒక 7 దేశాలు భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆ 7 దేశాల మ్యాప్ను మనం ఇక్కడ ఒకసారి చూస్తే ఇది భారతదేశం యొక్క ఉత్తర భాగం అని మనం చూస్తే ఇది ఇటువైపున మనకి ఇక్కడ పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని పైన భాగంలో ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ వస్తే ఇక్కడ నేపాల్, పై భాగంలో చైనా, ఇక్కడేమో పాకిస్తాన్, ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్, ఈ భాగంలో మనకి ఇక్కడ భూటాన్, అలాగే ఇటువైపుకి వస్తే ఈ పై భాగంలో ఇదంతా మనకి మయన్మార్, ఈ భాగం బంగ్లాదేశ్ మనకి కనిపిస్తుంది. సో ఇవి భారతదేశంతో సరిహద్దును పంచుకునేటువంటి దేశాలు అని చెప్పి పిలుస్తున్నాం. భారతదేశంతో సరిహద్దును పంచుకునే దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 7 దేశాలు కనిపిస్తున్నాయి. 7 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్గా మనం పేర్కొంటూ ఉన్నాం. ఈ 7 దేశాలు భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును మనకి కలిగి ఉన్నాయని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, 7 దేశాలు భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. సో సింపుల్, భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకునే దేశాల సంఖ్య ఎంత అంటే 7. మరి అవి ఏవి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. మరి వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఫస్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే పాకిస్తాన్ గురించి మనం చూద్దాం. మరి పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు ఏవి? భారతదేశంలోని ఏ రాష్ట్రాలు లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి అంటే ఇదో ఈ భాగంలో మనకు ఒక రాష్ట్రం కనిపిస్తుంది. దీన్ని గుజరాత్ అని పిలుస్తున్నాం. చూడండి, అలాగే ఇటువైపు నుంచి మనం తీసుకుంటే ఈ భాగం అంతా కూడా మనకి ఒక రాష్ట్రం కనిపిస్తుంది. దీన్ని రాజస్థాన్ అని పిలుస్తున్నాం. ఈ భాగంలో మనకు ఒక రాష్ట్రం కనిపిస్తుంది. దీన్ని పంజాబ్. ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ పై భాగం వరకు మనకు ఇట్లా ఒక ప్రాంతం కనిపిస్తుంది. దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అని పిలుస్తున్నాం. దీన్ని లదాఖ్ అని పిలుస్తున్నాం. చూడండి, దీన్ని లదాఖ్ అని చెప్పి పిలుస్తున్నాం. దట్ ఈస్ పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే భారతదేశంలోని ప్రాంతాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్.
దీన్ని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కోడ్ చూడండి, పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలకు కోడ్ పంగుల రాజా. పంగుల రాజా అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి క్లియర్గా పంగుల రాజా అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఏంటి మరి? పంజాబ్, గుజరాత్, లదాఖ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఇవి మనకు పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే భారతదేశంలోని రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలు. సో సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు అన్నప్పుడు 3 మాత్రమే చెప్పాలి, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే పాకిస్తాన్తో భారతదేశంలోని 3 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. మరి పాకిస్తాన్తో ఇండియాకున్న మొత్తం సరిహద్దు పొడవు ఎంత? ఇండియా పాకిస్తాన్ల మొత్తం సరిహద్దు పొడవు 3323 కిలోమీటర్ల సరిహద్దు కలిగి చూడండి. ఇండియా పాకిస్తాన్ల మొత్తం సరిహద్దు పొడవు ఎంత అంటే 3323 కిలోమీటర్లు, 3323 కిలోమీటర్స్. మరి ఇంత సరిహద్దు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉంది. మరి దీన్ని విభజించే రేఖను ఏమని పిలుస్తారు అంటే ఇండియా పాకిస్తాన్లను వేరు చేసే విభజన రేఖ ఏది అంటే సర్ రాడ్క్లిఫ్ రేఖ. ఇండియా పాకిస్తాన్లను వేరు చేసే విభజన రేఖ సర్ రాడ్క్లిఫ్ రేఖ. ఈ సర్ రాడ్క్లిఫ్ రేఖను ఏ సంవత్సరంలో గీసినారు అంటే 1947లో గీసినారు. 1947లో దీన్ని ఇండియా పాకిస్తాన్ల మధ్య విభజన రేఖగా, సరిహద్దుగా దీన్ని గుర్తించడం జరిగింది. మరి దీనిని ఏ చట్టం ప్రకారం గీసినారో, లేదా ఏ డ్రాఫ్ట్ ప్రకారం, లేదా ఏ ముసాయిదా ప్రకారం, లేదా ఏ బిల్లు ప్రకారం దీన్ని తీసుకొచ్చినారో లేదా గీసినారో అంటే చూడండి, ఈ సర్ రాడ్క్లిఫ్ రేఖను 1947 భారత స్వాతంత్ర చట్టం, భారత స్వాతంత్ర చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేసినారు. లేదా మరి భారతదేశాన్ని పాకిస్తాన్ని వేరు చేయాలని అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మౌంట్ బాటన్ ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను తయారు చేసినాడు. ఈ విధంగా విభజించాలనేటువంటి కొన్ని అంశాలతో కూడినటువంటి ఒక ముసాయిదాను తయారు చేసినాడు. దాన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అని కూడా పిలుస్తున్నాం. చూడండి, మౌంట్ బాటన్ ప్రణాళిక అని చెప్పి పిలుస్తున్నాం. సో ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక లేదా 1947 భారత స్వాతంత్ర చట్టం, లేదా ఈ మౌంట్ బాటన్ ప్రణాళికనే డిక్కీ బర్డ్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు. చూడండి, మౌంట్ బాటన్ ప్రణాళికనే డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు. లేదా ఈ డిక్కీ బర్డ్ లేదా మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ పార్లమెంట్లో జూన్ 3వ తారీఖున ఇంట్రడ్యూస్ చేసినారు. అందువల్ల దీన్ని జూన్ 3 ప్రణాళిక అని కూడా పిలుస్తారు. అనగా భారతదేశాన్ని పాకిస్తాన్ను వేరు చేయడం కోసం ఒక ప్రణాళికను, ఒక ముసాయిదాను లేదా ఒక బిల్లును వీళ్ళు తయారు చేయడం జరిగింది మౌంట్ బాటన్ ఆధ్వర్యంలో. అందువలన దాన్ని మౌంట్ బాటన్ ప్రణాళిక అంటున్నాం. దానినే మరొక పేరుతో డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటున్నాం. ఈ మౌంట్ బాటన్ లేదా డిక్కీ బర్డ్ ప్రణాళికను బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు ఎప్పుడు అంటే జూన్ 3న ప్రవేశపెట్టినారు. ఆ జూన్ 3న ప్రవేశపెట్టడం వల్ల దాన్ని జూన్ 3 ప్రణాళిక అని చెప్పి కూడా పిలుస్తున్నాం. ఈ జూన్ 3 ప్రణాళికనే బ్రిటన్ పార్లమెంటు చర్చించి దానిని 1947 భారత స్వాతంత్ర చట్టంగా ఆమోదించడం జరిగింది. అందువలన 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం, లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక ప్రకారం, లేదా మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం, లేదా
జూన్ 3 ప్రణాళిక ప్రకారం ఇండియా పాకిస్తాన్లను విభజిస్తూ ఆ రెండింటికి మధ్యన 1947లో సర్ రాడ్క్లిఫ్ రేఖను మనం గీయటం జరిగింది. సో జనరల్గా మనకు క్వశ్చన్ అడుగుతాడు, ఇండియా పాకిస్తాన్లని వేరు చేసే విభజన రేఖ ఏది? ఇండియా పాకిస్తాన్లను వేరు చేసే విభజన రేఖ సర్ రాడ్క్లిఫ్ రేఖ. లైక్ మరి 1947లో దీన్ని గీసినప్పుడు ఈ బంగ్లాదేశ్ అనే ప్రాంతం కూడా పాకిస్తాన్లోనే అంతర్భాగంగా ఉండేది. అంటే 1947లో ఈ పాకిస్తాన్, ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ను వెస్ట్ పాకిస్తాన్ అని, ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ను ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. చూడండి, అంటే ఇది పాకిస్తానే, ఇది పాకిస్తానే, రెండు భాగాలు కూడా పాకిస్తాన్లో భాగంగా ఉండేవి. సో కాబట్టి అప్పుడు సర్ రాడ్క్లిఫ్ రేఖను ఇదో ఇక్కడ సర్ రాడ్క్లిఫ్ రేఖను గీసినారు, వెస్ట్ పాకిస్తాన్కు ఇండియాకి సర్ రాడ్క్లిఫ్ రేఖ గీసినారు. అట్ ది సేమ్ టైం ఈస్ట్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కూడా ఈ సర్ రాడ్క్లిఫ్ రేఖను ఇక్కడ కూడా గీయటం జరిగింది. ఇలా రెండు ప్రాంతాల మధ్య, ఇది పాకిస్తానే, ఇది పాకిస్తానే కాబట్టి ఇక్కడ ఉన్న వెస్ట్ పాకిస్తాన్కు ఇండియాకి మధ్యన సర్ రాడ్క్లిఫ్ రేఖ వచ్చింది, ఇక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కూడా సర్ రాడ్క్లిఫ్ రేఖ వచ్చింది. కానీ 1971లో 1971వ సంవత్సరంలో ఈ ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా అవతరించింది. బంగ్లాదేశ్గా అవతరించినప్పటికీ ఇక్కడ ఉన్న విభజన రేఖ మాత్రం మారలేదు. ఈ విభజన రేఖ లేదా ఈ సరిహద్దు మాత్రం మారలేదు. అక్కడ ఉన్న ఆ ప్రాంతం కాస్త బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ఏర్పడింది, కానీ ఆ సరిహద్దు రేఖలు మారలేదు. కావున సర్ రాడ్క్లిఫ్ రేఖ ఇండియా పాకిస్తాన్లనే కాకుండా ప్రస్తుతం ఇండియా బంగ్లాదేశ్లను కూడా వేరు చేస్తూ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్లను వేరు చేసేది ఏదంటే సర్ రాడ్క్లిఫ్ రేఖే. అట్ ది సేమ్ టైం ఇండియా బంగ్లాదేశ్లను కూడా వేరు చేసే విభజన రేఖ మనకి ఏంటి అంటే గనక సర్ రాడ్క్లిఫ్ రేఖనే. దట్స్ క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సర్ రాడ్క్లిఫ్ రేఖ భారతదేశం నుంచి ఈ క్రింది ఏ దేశాలను వేరు చేస్తుందంటే పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ను రెండింటిని వేరు చేస్తూ ఉంది. అది మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే మరి ఇంకా ఏమైనా విభజన రేఖలు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్నాయా అంటే కొన్ని విభజన రేఖలు మనకు ఇంకా కనిపిస్తున్నాయి. చూడండి, 1948వ సంవత్సరంలో ఈ పాకిస్తాన్ గుజరాత్లోని ఈ రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించి అక్కడ ఒక కొత్త సరిహద్దు రేఖను గీసింది. ఆ సరిహద్దు రేఖను గీసినప్పటికీ దానిని భారతదేశం అంగీకరించడం లేదు. కానీ ఆ సరిహద్దు రేఖ పేరు ఏమిటి అంటే చూడండి, పాకిస్తాన్ని, గుజరాత్ని వేరు చేసే విభజన రేఖ ఏమిటి అంటే 24 డిగ్రీల సమాంతర రేఖ. 24 డిగ్రీల సమాంతర రేఖ. దీనిని పాకిస్తాన్ అక్రమంగా 1948లో గీసింది, కానీ భారతదేశం దీన్ని అంగీకరించటం లేదు. కావున మనకు అధికారికంగా అయితే ఇది కాదు, అనధికారికంగా గుజరాత్ను, పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖ ఏది అంటే కనుక 24 డిగ్రీల సమాంతర రేఖ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే ఇంకా ఏమైనా ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్, లదాఖ్లను పాకిస్తాన్ నుంచి 3 విభజన రేఖలు వేరు చేస్తున్నాయి. చూడండి, 3 విభజన రేఖలు పాకిస్తాన్ను జమ్మూ కాశ్మీర్, లదాఖ్ల నుంచి వేరు చేస్తూ ఉన్నాయి. ఆ 3 విభజన రేఖలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ 1947వ సంవత్సరంలో ఈ జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాలను ఈ భాగంలో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఇలా ఆక్యుపై చేసినటువంటి ఈ పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ని ప్రజెంట్ మనం POK అని పిలుస్తున్నాం. చూడండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి పిలుస్తున్నాం. అక్కడ ఒక 2 కొత్త రేఖలు మనకు ఏర్పడడం జరిగింది. అవి గమనించినట్లయితే ఫస్ట్ వన్ చూడండి, LOC. ఫస్ట్ వన్ దీన్ని LOC అంటున్నాం. LOC మీన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే చూడండి, ఇక్కడ సంగం అనే ప్రాంతం కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని ఈ సంగం అనే ప్రాంతం నుంచి లదాఖ్లోని ఈ ప్రాంతంలో NJ9842 ఉంటుంది. 9842 అనేటువంటి ఒక శిఖరం ఉంటుంది, అక్కడి వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ రాస్తున్న సంగం అనే ప్రాంతం నుంచి, జమ్మూ కాశ్మీర్లోని సంగం నుంచి NJ98
ఎన్జే 9842. ఎన్జే అనగా ఇక్కడ నార్త్ జస్కర్ రేంజ్ అని అర్థం. నార్త్ జస్కర్ రేంజ్ ఎన్జే 9842 అనే ప్రాంతం వరకు ఈ ఎల్ఓసి మనకు కనిపిస్తూ ఉంది. ఇక రెండోది ఏజీపీఎల్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏజీపీఎల్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. మరి ఎక్కడి నుంచి? ఇదో ఈ ఎన్జే 9842 నుంచి ఇందిరా కాల్ వరకు, ఇందిరా కాల్ వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లైక్ ఎన్జే 9842 నుంచి ఇందిరా కాల్ వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ వరకు రెండు వచ్చినాయి, కానీ మూడోది ఏంటి అంటే ఇదో ఇక్కడ రాస్తున్నా చూడండి. థర్డ్ వన్ మనకి ఏంటంటే ఐబిఎల్, జనరల్గా మనం పిలుస్తుంటాం అంతర్జాతీయ సరిహద్దు రేఖ, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అని చెప్పి పిలుస్తాం. ఈ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ జనరల్గా చూడండి, యాక్చువల్గా పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకోకపోతే మనకు ఒరిజినల్ లైన్ ఇదో జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్కి ఒరిజినల్ లైన్ ఇది. ఈ ఒరిజినల్ లైన్నే మనం ఏమని పిలుస్తున్నాము అంటే గనక ఐబిఎల్, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇదో ఈ భాగం నుంచి మనం చెప్తున్నాం చూడండి, ఈ భాగం ఇదంతా కూడా మనకి ఇండియాకి పాకిస్తాన్కి లేదా జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఈ ఒరిజినల్ లైన్నే మనం ఐబిఎల్గా పిలుస్తూ ఉన్నాం. ఈ లైన్నే ఐబిఎల్ అంటున్నారు. సో జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న అసలైన లేదా పూర్వపు అత్యంత ఖచ్చితమైనటువంటి విభజన రేఖ ఏదంటే కనుక మనకి ఐబిఎల్ఏ వస్తుంది. తర్వాత పాకిస్తాన్ ఇక్కడ కొంత ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఆ ఆక్యుపై చేసిన ప్రాంతానికి మరియు భారతదేశంలోని ఆధ్వర్యంలో అంటే భారతదేశ ఆధ్వర్యంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కి మధ్య ఉన్నటువంటి లైన్లు ఏవి అంటే కనుక ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మరియు భారతదేశ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్కి మధ్య ఉన్న విభజన రేఖలు ఎల్ఓసి ఏజీపీఎల్, ఎల్ఓసి ఏజీపీఎల్ అని చెప్పి పిలుస్తున్నాం. లైక్ ఇవి ఈ ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి విభజన రేఖలు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇండియా పాకిస్తాన్లను జనరల్గా విభజించేటువంటి విభజన రేఖ ఏదంటే సర్ రాడ్క్లిఫ్ లైన్. అలాగే ఇండియాలోనే గుజరాత్ను పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖ ఏదంటే 24 డిగ్రీల సమాంతర రేఖ. అలాగే జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ను వేరు చేసేటువంటి విభజన రేఖలు ఏవి అంటే ఒకటి ఎల్ఓసి, రెండు ఏజీపీఎల్. ఈ రెండు కూడా భారత ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను వేరు చేసేటువంటి విభజన రేఖలు. అలాగే ఐబిఎల్ అసలైన జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖగా దీన్ని పేర్కొంటూ ఉన్నాం చూడండి. ఇది మొదటగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి విభజన రేఖ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. రైట్, ఇవి ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్న విభజన రేఖలు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇండియా పాకిస్తాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతాలేవి, కాంట్రవర్షియల్ ప్లేసెస్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. క్లియర్గా ఇక్కడ చూద్దాం, 1 by 1 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. లైక్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4లో కానీ మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది. వాటిని మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ల మధ్య గల వివాదాస్పద ప్రాంతాలు. ఇందులో ఫస్ట్ వన్ గుజరాత్ నుంచి మొదలు పెడదాం. మనం గుజరాత్ నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్. మరి ఏంటి ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ అంటే ఈ ప్రాంతంలో ఇదో ఇక్కడి వరకు కూడా మన పాకిస్తాన్ ఇటువైపుకి కూడా మనకి ఇలా విస్తరించి ఉంటుంది. ఇది యాక్చువల్గా మన రాన్ ఆఫ్ కచ్ భాగం, గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ భాగంగా మనం దీన్ని పిలుస్తున్నాం. ఇదంతా కూడా సముద్రం నీటితోటి మునుగుతూ తేలుతూ ఉంటుంది. లైక్ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇది సముద్ర తీరం అనుకుంటే ఇక్కడ మనకి ఇదంతా సముద్రం కనిపిస్తుంది చూడండి.
ఈ సముద్ర భాగం సాధారణ సముద్ర మట్టం, అంటే ఒక లెవెల్ను సాధారణ సముద్ర మట్టం అని పిలుస్తాం. సముద్రంలో సాధారణ సముద్ర మట్టం కంటే నీటి మట్టం పెరిగితే దాన్ని పోటు అని పిలుస్తారు. సముద్రంలో సాధారణ నీటి మట్టం కంటే నీటి మట్టం తగ్గితే దాన్ని పాటు అని పిలుస్తారు. ఇలా పోటు ఏర్పడినప్పుడు సముద్రంలో నీటి మట్టం పెరిగి ఆ సముద్రపు నీరు ఇదో ఇంత ఎత్తుకొచ్చిందండి, అవి ఏమవుతుందంటే ఇలా భూభాగం మీద కూడా చొచ్చుకొస్తాయి. అలాగే పాటు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇలా కొద్దిగా ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ఈ భూభాగం అంతా పోటుపాటులు ఏర్పడినప్పుడు, సముద్రంలో పోటులు ఏర్పడినప్పుడు మునిగిపోవడము, సముద్రంలో పాటు ఏర్పడినప్పుడు మళ్ళీ పైకి తేలడం జరుగుతూ ఉంటుంది. ఇలా పోటుపాటులు అంటే సముద్రపు నీటితో మునుగుతూ తేలుతూ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం మనకు ఉప్పు పొరల చేత ఏర్పడి ఉంటుంది. ఇలా పూర్తిగా ఉప్పు పొరల చేత ఈ ప్రాంతం నిండిపోయి ఉంటుంది. అందుకే చెప్తున్నాం చూడండి, రాన్ అనగా ఏమిటి అంటాడు. రాన్ అనగా ఏమిటి అంటే ఉప్పు పొరల చేత నిండి ఉన్న భూభాగము అని అర్థం. రాన్ ఆఫ్ కచ్లో రాన్ అనగా ఉప్పు పొరల చేత నిండి ఉన్న భూభాగం. ఉప్పు పొరల చేత ఏర్పడినటువంటి భూభాగం. మరి ఇలా సముద్రపు నీటితో మునుగుతూ తేలుతూ ఉండి ఉప్పు పొరల చేత నిండిపోయి ఉన్నటువంటి ఈ భూభాగం లోపలి వైపున పెద్ద మొత్తంలో గ్యాస్, పెట్రోలియం నిక్షేపాలు ఏర్పడి ఉంటాయి. చూడండి, అంటే ఈ సముద్ర జలాల చేత మునుగుతూ తేలుతున్న ప్రాంతాల్లో, ఈ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు అధికంగా విస్తరించి ఉంటాయి. అందువలన దానిని గమనించిన పాకిస్తాన్ 1948లో ఇదో ఈ భాగంలోనే కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. చూడండి, ఇదో ఇక్కడ కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. అలా ఆక్యుపై చేయడానికి ప్రయత్నించడంతో, మన వాళ్ళు అడ్డుకోవడంతో కొంత భూభాగాన్ని అయితే 1948లో పాకిస్తాన్ ఇక్కడ ఆక్యుపై చేసింది. యాక్చువల్గా ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ అనగా అర్థం ఏంటంటే, ఈ కచ్ ఇదో ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మొత్తం దీని అంతటిని మనం ఏమని పిలుస్తున్నామంటే కచ్ అని పిలుస్తున్నాం. ఈ కచ్లో కొంత భాగం ఉప్పు నీటితోటి మునుగుతూ తేలుతూ ఉప్పు పొరల చేత ఏర్పడి ఉంటుంది. దాన్నే మనం రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తున్నాం. ఈ రాన్ ఆఫ్ కచ్ యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 9,000 చదరపు కిలోమీటర్లు. చూడండి, దీని యొక్క మొత్తం వైశాల్యం 9,000 చదరపు కిలోమీటర్లు. ఇందులో 800 చదరపు కిలోమీటర్ల భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఆ పాకిస్తాన్ ఇక్కడ ఆక్యుపై చేసినటువంటి ఈ భూభాగానికి ఇదో ఇక్కడ కొంత భాగాన్ని ఆక్యుపై చేసి ఇక్కడ ఒక కొత్త విభజన రేఖను గీసింది. ఆ రేఖనే మనం ఏమని పిలుస్తున్నామంటే 24 డిగ్రీల సమాంతర రేఖ. 24 డిగ్రీల సమాంతర రేఖ అని పిలుస్తున్నాం. చూడండి, ఇది మనకు ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్లో ఉన్న ఒక వివాదాస్పద ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం. క్లియర్గా వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చూడండి, ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్లో ఉన్న వివాదాస్పద ప్రాంతం ఏమిటి అంటే రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్లో అసలు రాన్ ఆఫ్ కచ్ అనగా ఏమిటి అంటే, ఈ కచ్ అనేటువంటి భూభాగంలో ఉప్పు నీటి పొరల చేత లేదా ఉప్పు పొరల చేత ఏర్పడి ఉన్న భూభాగాన్ని రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తున్నాం. రాన్ అనగా ఏంటి అర్థం అంటే ఉప్పు పొరల చేత ఏర్పడిన భాగం. అది కచ్లో కొంత భాగంలో ఉంది కాబట్టి దాన్ని రాన్ ఆఫ్ కచ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఈ రాన్ ఆఫ్ కచ్ యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 9,000 చదరపు కిలోమీటర్లు. ఈ 9,000 చదరపు కిలోమీటర్లలో అధిక మొత్తంలో గ్యాస్, పెట్రోలియం నిక్షేపాలు ఉండడంతో పాకిస్తాన్ దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలా ప్రయత్నం చేసి ఎంత భూభాగాన్ని ఆక్రమించిందంటే 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. అదే ఇండియా పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇలా రాన్ ఆఫ్ కచ్లో 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిన పిమ్మట అక్కడ పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కొత్త విభజన రేఖ ఏది అంటే 24 డిగ్రీల సమాంతర రేఖ. ఆ సమాంతర రేఖను భారతదేశం అంగీకరిస్తుందంటే అంగీకరించుట లేదు. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్, ఇక్కడనే రెండవ విభజన అంటే రెండవ వివాదాస్పద ప్రాంతం ఏమిటి అని చూస్తే, చూడండి, ఈ గుజరాత్ ప్రాంతంలో మరొక వివాదాస్పద ప్రాంతం మనకి 2012 వరకు ఉండేది. దట్ ఈస్ ఏంటి అని చూస్తే,
సర్ క్రీక్ ప్రాంతం. సర్ క్రీక్ ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఏంటి ఇక్కడ సర్ క్రీక్ అంటే? చూడండి, సముద్రపు నీరు భూభాగంలోకి సన్నని కాలువల వలె చొచ్చుక వచ్చినటువంటి స్వరూపాన్ని మనం క్రీక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి ఈ టైప్లో ఇక్కడ ఒక పెద్దగా నేను గీస్తున్నా. చూడండి, ఇది మన గుజరాత్ దగ్గర ఉన్నటువంటి భాగం అనుకుంటే ఇదంతా అరేబియా సముద్రం మనకి ఇలా విస్తరించి ఉంటుంది. చూడండి, ఇదంతా అరేబియా సముద్రం. ఈ అరేబియా సముద్రం ఇలా లోపలి వైపుకు చొచ్చుకొచ్చి ఉంటుంది. ఇట్లా భూభాగంలోకి ఇలా కాలువల వలె ఇలా లోపలి వైపుకు చొచ్చుకొచ్చింది. చూడండి, ఇలా చొచ్చుకొచ్చినటువంటి ఇలాంటి స్వరూపాల్లో మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ క్రీక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇదో ఈ టైప్లో నీరు భూభాగంలోకి చొచ్చుకుంటుంది. యాక్చువల్గా ఇక్కడ వరకు భూభాగం ఉండాలి, కానీ ఏమైంది, కొంత లోతు తక్కువగా ఉండడం వలన సముద్రపు నీరు ఈ ప్రాంతం వరకు ఒక సన్నని కాలువ వలె లేదా సన్నని నది వలె లోపలి వైపుకు చాలా వరకు భూభాగం లోపలి వైపుకు చొచ్చుకోవచ్చింది. ఇలా చొచ్చుకోవచ్చిన ఈ స్వరూపాలను మనం ఏమని పిలుస్తున్నామంటే క్రీక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఈ క్రీక్స్లో అతి పెద్ద క్రీక్ ఏదంటే సర్ క్రీక్. చూడండి, ఈ క్రీక్స్లో అతి పెద్ద క్రీక్ సర్ క్రీక్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆ సర్ క్రీక్ ప్రాంతాన్ని 1965 సంవత్సరంలో పాకిస్తాన్ ఆక్రమించింది. 1965 బాగా గుర్తుపెట్టుకోండి. 1965 సంవత్సరంలో పాకిస్తాన్ దీన్ని ఆక్రమించింది. ఎందుకు ఆక్రమించిందంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా శాలో జలాలలో విస్తరించి ఉన్నాయి. శాలో జలాలు, రైట్. ఇక్కడ శాలో జలాలు అనగా ఏమిటి అంటే సముద్రంలో 6 మీటర్ల కంటే తక్కువ లోతు కలిగినటువంటి జలాలను మనం శాలో జలాలు అని చెప్పి పిలుస్తాం. ఈ శాలో జలాలు అధిక మొత్తంలో గ్యాస్ పెట్రోలియం నిల్వలను కలిగి ఉంటాయి. ఇలా ఈ శాలో జలాలలో విస్తరించి ఉన్న ఈ క్రీక్స్లో పెద్ద మొత్తంలో గ్యాస్ పెట్రోలియం నిక్షేపాలు లభిస్తున్నాయని చెప్పేసి పాకిస్తాన్కు అవకాశం లభించింది. దాంతో ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ సర్ క్రీక్ అనే ప్రాంతాన్ని 1965లో అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇవి భారత భూభాగం అంటే సముద్రం. చూడండి, ఇదో ఈ భాగంలో కనిపిస్తుంటాయి. ఈ భాగంలో మనకి ఈ ఏరియాలో ఇట్లా కనిపిస్తుంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇదో ఈ భాగంలో మనం చెప్తున్నాం క్లియర్గా ఇలా విస్తరించి ఉన్నాయి. ఈ క్రీక్స్ అన్నీ కూడా మనకు ఇలా విస్తరించి ఉన్నాయి. చూడండి, ఇట్లా విస్తరించి ఉంటాయి. ఈ క్రీక్స్ అనేవి 2 దేశాల యొక్క ఉమ్మడి జలాల్లో విస్తరించి ఉన్నాయి. 2 దేశాల యొక్క ఉమ్మడి జలాలు. నిన్న చెప్పిన మనం ఉమ్మడి జలాలు అనగా ఏమిటి అంటే వీళ్లకు ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు ఉంటాయి, మనకు ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు ఉంటాయి. దో వీళ్ళకి ఇక్కడ వరకు మనకు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. ఇలా 2 దేశాల యొక్క ప్రాదేశిక జలాలు కలిసే ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఉమ్మడి జలాలు అని చెప్పి పిలుస్తాం. ఈ ఉమ్మడి జలాలు అనేవి ఎప్పుడు పేర్కొన్నారు అంటే 1982 అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ఉమ్మడి జలాలను కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆ ఉమ్మడి జలాల్లో ఏవైనా ఉంటే అది ఏవైనా కానీ సంపద కానీ భూభాగం కానీ ఇంకోటి కానీ ఏవైనా ఉమ్మడి జలాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి విభాగాన్ని, ప్రతి సంపదను 2 దేశాలు చెరి సమానంగా పంచుకోవాలి. కానీ పాకిస్తాన్ ఇక్కడ ఏకపక్షంగా ఈ సర్ క్రీక్ అనే ప్రాంతాన్ని తను పూర్తిగా స్వాధీనం చేసేసుకుంది. సో దాంతో 1982లో వచ్చినటువంటి ఈ అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం అరే పిచ్చినాయల్లారా ఇది సర్ క్రీక్ అనేది ఉమ్మడి జలాల్లో ఉన్నటువంటి భూభాగము కావున ఇది ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాలకు చెరి సమానంగా పంచుకోవాలి అని చెప్పి వాళ్ళకు చెబుతూ సుమారు వాళ్ళతో 32 సార్లు 1982 నుంచి 32 సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి సమావేశాలు జరిపి చివరికి వాళ్ళను 2012లో ఒప్పించగలిగినారు. చూడండి, 2012లో చివరికి ఈ ఒప్పందం ప్రకారం అది చెరిసగం పంచుకునేలాగా ఒప్పించడం జరిగింది.
ఆ విధంగా ఈ సర్క్రిక్ అనే ప్రాంతాన్ని లేదా ఈ సర్క్రిక్ అనే వివాదాస్పద ప్రాంతాన్ని 2012లో రెండు దేశాలు చెరిసగం పంచుకోవటం జరిగింది. రైట్. సో మళ్ళీ ఒకసారి క్విక్ రివ్యూ చేస్తే, తక్కువ లోతు కలిగిన, ముఖ్యంగా 6 మీటర్ల కంటే తక్కువ లోతు కలిగిన సముద్ర జలాలను షాలో జలాలు అంటాం. ఈ షాలో జలాలలో భూభాగంలోకి చొచ్చుకోవచ్చినటువంటి సన్నని పొడవైన సముద్ర జల భాగాలను క్రీక్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ క్రీక్స్లో అతిపెద్ద క్రీక్ ఏదంటే సర్క్రీక్. ఇవి షాలో జలాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ షాలో జలాలు లేదా తక్కువ లోతు కలిగినటువంటి సముద్ర జలాలు అధిక మొత్తంలో పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలను కలిగి ఉంటాయి. అందువలన ఇవి కూడా షాలో జలాల్లో విస్తరించి ఉండడం వల్ల వీటిలో కూడా పెద్ద మొత్తంలో పెట్రోలియం గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దీన్ని గమనించిన పాకిస్తాన్ 1965లో దీన్ని ఆక్రమించింది. కానీ 1982లో వచ్చిన అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ఉమ్మడి జలాలలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలను లేదా ఏ సంపదనైనా రెండు దేశాలు సమానంగా పంచుకోవాలి అనేటువంటి నిబంధన ఉంది కనుక ఆ నిబంధనను అనుసరించి భారతదేశం పాకిస్తాన్తో సుమారు 32 సార్లు సమావేశాలు జరిపి మంతనాలు జరిపి చివరికి 2012లో వాళ్ళను ఒప్పించి ఈ సర్క్రీక్ అనే ప్రాంతాన్ని రెండు దేశాలు చెరి సమానంగా పంచుకోవడానికి ఒప్పించడం జరిగింది. సో ఈ విధంగా గుజరాత్ వద్ద మనకు ఒక 2 వివాదాస్పద ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఆ 2 వివాదాస్పద ప్రాంతాలను క్లారిటీగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి రాన్ ఆఫ్ కచ్ అయితే రెండోది సర్క్రీక్ అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ వివాదం ఇప్పుడు మనం చూద్దాం. జమ్మూ కాశ్మీర్ వివాదం లైక్ జమ్మూ కాశ్మీర్ వివాదం ఇది కూడా ఇండియా పాకిస్తాన్ల మధ్య పరిష్కరించలేనటువంటి వివాదంగా ఇప్పటికీ మనకు కొనసాగుతుంది. మరి ఏంటి దీని పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి క్లియర్గా చూద్దామా. చరిత్రలోకి వెళ్తే గనక బ్రిటిష్ వాళ్ళకి సింధును పరిపాలిస్తున్నటువంటి లేదా పంజాబ్ను పరిపాలించినటువంటి ఈ పంజాబ్ లేదా సిక్కులకు మధ్య ఒక 2 యుద్ధాలు జరుగుతాయి. అందులో మొదటి యుద్ధం 1845 నుంచి 46 వరకు జరిగింది. చూడండి, ఆ యుద్ధం పేరు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. ఈ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులు ఓడిపోతారు. అంటే పంజాబ్ను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఓడిపోయి లాహోర్ ఒప్పందం మీద సంతకం చేస్తారు. చూడండి, లాహోర్ ఒప్పందం. ఈ ఒప్పందంలోని అంశాలు ఏమిటి అంటే 1.5 కోట్ల రూపాయల యుద్ధ పరిహారం, యుద్ధ నష్టం. చూడండి, యుద్ధ నష్టంను బ్రిటిష్ వాళ్ళకి పరిహారంగా చెల్లించాలి. అంటే యుద్ధం చేసినందుకు గాను వచ్చినటువంటి నష్టాన్ని ఓడిపోయినటువంటి ఈ సిక్కులు లేదా పంజాబ్ను పరిపాలిస్తున్నటువంటి రాజులు ఈ బ్రిటిష్ వాళ్ళకి 1.5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. దానికి గాను వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ ముఖ్యంగా ఆ సిక్కు లేదా ఆ పంజాబ్ను పరిపాలిస్తున్నటువంటి మహిళ ఎవరు అంటే రాణి చిందాన్. అప్పుడు ఈ రాణి చిందాన్ అనే ఆమె తన కొడుకు చిన్న పిల్లవాడు ఉంటాడు, దిలీప్ సింగ్ అనేవాడు చిన్న పిల్లవాడు, వాడిని రాజుగా పెట్టి వెనుక ఉండి తద్దంగా మొత్తం ఏమో ఆ దిలీప్ సింగ్ సంరక్షకురాలిగా పరిపాలన చేస్తూ ఉంటుంది. మరి ఓడిపోయిన ఈమె 1.5 కోట్ల రూపాయలు బ్రిటిష్ వాళ్ళకి కట్టేందుకు ఒప్పుకుంది. కానీ తీరా చూస్తే తన ఖజానాలో 1 కోటి రూపాయల డబ్బులు మాత్రమే ఉంది. లిక్విడ్ క్యాష్ ఎంత ఉందంటే ఓన్లీ 1 కోటి రూపాయలు మాత్రమే ఉంది. చూడండి, దాంతో 1 కోటి రూపాయలు ఇచ్చేసి మిగతాది లేదు. అంటే మిగతా 50 లక్షల రూపాయల డబ్బులు లేకపోవడంతో ఆ 50 లక్షలకు బదులుగా ఈ పంజాబ్లో అంతర్భాగంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసింది. చూడండి, జమ్మూ కాశ్మీర్ను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసింది.
ఆ విధంగా పంజాబ్ రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను బ్రిటిష్ వాళ్ళు 50 లక్షలకు పరిహారంగా దీన్ని పొందినారు. మరి పొందిన వీళ్ళు ఆ జమ్మూ కాశ్మీర్ను గులాబ్ సింగ్ అనే వాడికి అమ్మేసినారు. గులాబ్ సింగ్ అనేవాడికి దీన్ని అమ్మేయటం జరిగింది. ఇలా గులాబ్ సింగ్ అనేవాడు దీన్ని 50 లక్షలకు కొనుక్కొని బ్రిటిష్ వాళ్ళ నుంచి, అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని తను పరిపాలన చేసుకుంటూ వచ్చినాడు. చూడండి, అక్కడ నుంచి ఆ ప్రాంతాన్ని తను పరిపాలన చేసుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత గులాబ్ సింగ్ వంశస్థులు పరిపాలన చేసుకుంటూ వచ్చినారు. 1947 వచ్చే నాటికి ఈ జమ్మూ కాశ్మీర్ను ఈ గులాబ్ సింగ్ వంశస్థుడైనటువంటి గులాబ్ సింగ్ మనవడైనటువంటి హరి సింగ్ పరిపాలన చేస్తున్నాడు. దీన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే హరి సింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఇక్కడి నుంచి వస్తే ఇలా 1947 నాటికి జమ్మూ కాశ్మీర్ను పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఎవరు నిలిచినారంటే హరి సింగ్ అనేవాడు దీన్ని పరిపాలన చేస్తున్నాడు. మరి 1947 ఏం జరిగింది, ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే చూడండి, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ అనే దేశం సపరేట్ అయింది భారతదేశం నుంచి. భారతదేశం అనే ఒక దేశం మనకు సపరేట్గా ఏర్పడింది. మరి ఈ టైంలోనే దేశంలో 562 రాజ్య సంస్థానాలు ఉన్నాయి. రాజ్య సంస్థానాలు ఉన్నాయి. ఈ 562 రాజ్య సంస్థానాల్లో సుమారు 558 రాజ్య సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి. చూడండి, భారతదేశంలో విలీనమైనవి. ఇక మిగిలినవి ఎన్ని అంటే ఒక 4 రాజ్య సంస్థానాలు ఎటో తెలుసుకోలేక వాళ్ళు అలా మిగిలిపోయినారు కొద్ది రోజులు. అందులో మొదటిది మనం చూస్తే కనుక జునాగఢ్. ఈ జునాగఢ్ మొహమ్మద్ ఖాన్ III అనేవాడు పరిపాలన చేస్తున్నాడు. ఇది గుజరాత్లోని ఇదో ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. ఈ జునాగఢ్ను పరిపాలన చేసేది మాత్రం ముస్లిం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధిక మొత్తంలో హిందువులు ఉన్నారు. కానీ పరిపాలకుడైన ఈ మొహమ్మద్ ఖాన్ అనేవాడు దీన్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం, అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వెంటనే మేల్కొని ఒక సైనిక చర్యను, అంటే ఒక సైన్యాన్ని ఇక్కడికి పంపించి ఇక్కడ సైనిక చర్య జరిపి ఈ జునాగఢ్ ప్రాంతాన్ని ఫస్ట్ తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇక్కడ ప్లెబిసైడ్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి దాన్ని భారతదేశంలో కలిపేయడం జరిగింది. ఇక రెండోది ట్రావెన్కోర్. ఇది ప్రస్తుతం కేరళ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది ఈ రాజ్య సంస్థానం. ఈ ట్రావెన్కోర్ను ఫస్ట్ ఇది కూడా భీష్మించి కూర్చుంది, మేము సపరేట్గా ఉంటాము అని చెప్పేసి. దీన్ని పరిపాలిస్తున్నది కులశేఖర వంశస్థులు పరిపాలన చేస్తుంటారు. మేము సపరేట్గా ఉంటాము, మేము చేరం భారతదేశంలోని భీష్మించి కూర్చుంటారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చాణక్యం వలన చివరికి ట్రావెన్కోర్ కూడా బేసరతుగా భారతదేశంలో విలీనమైంది. ఇక మూడోది చూస్తే మనకి హైదరాబాద్. ఈ హైదరాబాద్ పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7వ నిజాం అని చెప్పి పిలుస్తాం. వీడు కూడా నేను భారతదేశంలో చేరను అని విస్మించి కూర్చుంటాడు. సుమారు 1948 సెప్టెంబర్ వరకు వీడు భారతదేశంలో చేరకుండా భీష్మించి కూర్చుంటాడు. కానీ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలో అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ నిజాంను ఓడించి నిజాం మీద సైనిక చర్యను చేపట్టి చివరికి హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయటం జరిగింది. ఇలా భీష్మించి కూర్చున్న 4 ప్రాంతాల్లో 3 ప్రాంతాలు భారతదేశంలో విలీనం అయిపోయినాయి. బట్ ఒకటి మాత్రం ఇంకా విలీనం పూర్తిగా కాలేదు. దట్ ఈస్ 4వది జమ్మూ అండ్ కాశ్మీర్. చూడండి, పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి అవడో అని మనం చూస్తే ఇందాకనే మనం చెప్పినాం 1947 నాటికి జమ్మూ కాశ్మీర్ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి హరి సింగ్. వీడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. వీడు నేను ఎటూ చేరను, ఇటు పాకిస్తాన్లోనూ అటు ఇండియాలోనూ ఎటూ చేరను అని చెప్పి భీష్మించి కూర్చోవడం జరిగింది. సో దాంతో భారతదేశం దీన్ని చూసి చూడనట్టుగా వదిలేసింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ కుట్రలకు తెరలేపినారు. చూడండి, ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు మొత్తంగా చూడండి, ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్లో భాగంగానే ఉండేది. ఈ భాగం అంతా కూడా ఇదంతా
జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు ఇట్లా ఉండేది. మరి పాకిస్తాన్ ఇక్కడ కుట్రలకు తెరలేపి ఈ సరిహద్దుల వెంబడి నివసిస్తున్నటువంటి గిరిజన ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళకు ఆయుధాలను అలాగే సంపదను చేతిలో పెట్టి వాళ్ళ రాజుకు వ్యతిరేకంగా, అంటే జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి హరిసింగ్కు వ్యతిరేకంగా అంతర్యుద్ధం చెలరేగేలాగా చేయడం జరిగింది. ఇలా ఫస్ట్ వాళ్ళ ప్రజల చేత వాళ్ళపైన, అంటే రాజు పైనే ప్రజల చేత తిరుగుబాటు చేయించి ఆ తిరుగుబాటుదారుల ముసుగులో పాకిస్తాన్ సైన్యం కూడా సివిల్ డ్రెస్లో అక్కడికి ఆయుధాలు చేపట్టి తిరుగుబాటుదారుల ముసుగులో పాకిస్తాన్ సైన్యం కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్. అక్కడ ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యం, అంటే ఆ రాజు యొక్క హరిసింగ్ సైన్యాలతోటి పాకిస్తాన్ సైన్యం డైరెక్ట్గా వారుకు దిగింది, యుద్ధానికి దిగి చివరికి ఆ తిరుగుబాటుదారుల ముసుగుల్లో సుమారు 70% ఇదో ఈ ప్రాంతాన్ని అంతటిని పాకిస్తాన్ తన ఆధ్వర్యంలోకి తెచ్చేసుకుని చూడండి. సుమారు 70% జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించేసరికి ఎవరికి వణుకు పుట్టింది అంటే ఈ జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి హరిసింగ్కు చాలా ఆందోళన పెరిగిపోయింది. ఇలా ఆందోళన పెరిగి ఏం చేయాలో దిక్కు తోచగా చివరికి భారతదేశం యొక్క సహాయాన్ని వాళ్ళు అర్థించడం జరిగింది. ఈ రాజా హరిసింగ్ భారతదేశ సహాయాన్ని కోరడం జరిగింది. మరి అప్పటి మన ప్రధాని నెహ్రూ వెంటనే దీన్ని తిరస్కరించినాడు. చూడండి, అప్పటి ప్రధాని నెహ్రూ వెంటనే దీన్ని తిరస్కరించినాడు. ఏంటి అంటే పాకిస్తాన్ అనేది ఒక సపరేట్ దేశం, అలాగే జమ్మూ కాశ్మీర్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ప్రత్యేక రాజ్యం. కావున ఈ రెండింటి మధ్యన మేము తలదూర్చదాలము అని చెప్పి నెహ్రూ దాన్ని తిరస్కరించి, అలా తిరస్కరిస్తూనే మరొక అవకాశాన్ని వాళ్ళకు ఇవ్వటం జరిగింది. ఏంటి ఆ అవకాశం అనేది మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, రాజా హరిసింగ్ నెహ్రూ ఏమన్నాడంటే, అయ్యా జమ్మూ కాశ్మీర్ అనే దానిని బేసరతుగా భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు నువ్వు సంతకం చేస్తే వెంటనే మేము మీకు సహాయం చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది, అనగా అది మా దేశంలోని భూభాగం అవుతుంది. అప్పుడు మేము మా దేశంలోని భూభాగం పైన ఎవరైనా దాడులు చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళని ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పేర్కొనడంతో వెంటనే ఇక చేసేదేమీ లేక ఈ రాజా హరిసింగ్ అనే ఆయన వెంటనే చూడండి 1947 అక్టోబర్ 27వ తారీఖున ట్రీటీ ఆఫ్ యాక్సెషన్, ఈ ట్రీటీ ఆఫ్ యాక్సెషన్ అంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ ట్రీటీ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేయటం జరిగింది. సో దాంతో ఈ జమ్మూ కాశ్మీర్ అధికారికంగా భారతదేశంలో విలీనమైపోయింది. మరి ఇలా విలీనమైపోవడంతో ఇది భారత భూభాగంగా అవతరించింది. దాంతో వెంటనే మన సైన్యం ఇక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ సైన్యం మీదకి యుద్ధానికి తెగబడింది. సో దాంతో రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగింది. ఆ యుద్ధంలో భారతదేశం చూడండి, భారత సైన్యాలు ఇక్కడి వరకు ఆక్రమించబడినటువంటి ఈ ప్రాంతాలను మొత్తాన్ని తిరిగి తన ఆధ్వర్యంలోకి తెచ్చుకుంటూ చివరికి చూడండి ఇదో ఈ ప్రాంతం వరకు వెనక్కి తీసుకొచ్చినారు. చూడండి, ప్రస్తుతం ఈ ప్రాంతం వరకు వెనక్కి వాళ్ళను తరిమేసినారు. అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలను తిరిగి భారతదేశం స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకొని వీళ్ళను వెనక్కి తరుముతూ వచ్చినారో అలా చివరికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం వరకు వచ్చేసరికి వాళ్ళు పై భాగంలో కొండల ఉండిపోయినారు, మన వాళ్ళు కింది భాగంలో లోయల్లో ఉండిపోవడం జరిగింది. సో దాంతో వాళ్ళకు కొద్దిగా యుద్ధంలో అడ్వాంటేజ్ వచ్చి యుద్ధంలో వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయింది. మన వాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది చనిపోవడం మొదలుపెట్టినారు. అంటే పైన వాళ్ళు ఉన్నారు, కింది వైపున మన వాళ్ళు ఉన్నారుతో దాంతో వాళ్ళకు కొద్దిగా అప్పర్ హ్యాండ్ కావడంతో వెంటనే మన నెహ్రూ మన వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే చూడలేక ఏం చేసినాడంటే, అది అధికారికంగా భారతదేశంలో విలీనం చేయబడినది కదా, కావున యుఎన్ఓలో ఈ సమస్యను నివేదిస్తే వెంటనే యుఎన్ఓ పరిష్కారం చూపిస్తుంది. ఎందుకంటే అది డాక్యుమెంటెడ్ వైజ్గా రాజా హరిసింగ్ మనకి కల్పేసినాడు. ఇది ప్రస్తుతం భారతదేశంలో అధికారికంగా విలీనం అయిపోయింది. సో మా భారతదేశంలోని భూభాగాలను పాకిస్తాన్
అక్రమంగా ఆక్రమిస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయి వెంటనే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఈయన ఈ సమస్యను నివేదించినట్టు చూడండి. ఇక్కడ ఒక తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అయ్యా, భారత భూభాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లోనే కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమిస్తూ ఉంది, వెంటనే మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి మన యుఎన్ఓలో ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టడంతో వెంటనే యుఎన్ఓ కూడా కల్పించుకుంది. చూడండి, యుఎన్ఓ, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు దీంట్లో కల్పించుకొని వెంటనే యథాతథా స్థితిని కొనసాగించాలి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోండి అని చెప్పినారు. లైక్ మనం జనరల్గా ఆలోచన చేద్దాం. ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉన్నారు, కలబడుతూ ఉన్నారు. అలా కలబడుతున్నప్పుడు పక్క నుంచి ఒక పెద్ద మనిషి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు, ఆ కొట్టుకునే వాళ్ళిద్దరిని ఫస్ట్ ఆపుతాడు. కొట్టుకోకుండా ఆగండి అని చెప్పేసి ఫస్ట్ ఆపుతాడు. అట్లాగే ఈఎన్ఓ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వెంటనే ఇక్కడ ఇంటర్ఫీర్ అయ్యి ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఫస్ట్ ఆపండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో దాంతో రెండు దేశాలు ఎక్కడికక్కడే ఆగిపోవటం జరిగింది. అలా ఆగిపోవడంతో ఈ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మరియు ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మధ్యన ఒక సీజ్ ఫైర్ లైన్, కాల్పుల విరమణ రేఖ ఏర్పడింది. చూడండి, సీజ్ ఫైర్ లైన్ అని చెప్పి పిలుస్తున్నాం దాన్నే. కాల్పుల విరమణ రేఖ, కాల్పుల విరమణ రేఖ ఏర్పడింది. అలా యుఎన్ఓ జోక్యం చేసుకొని ఎక్కడి వాళ్ళని అక్కడ ఆపడంతో ఆ రెండు ప్రాంతాల మధ్య ఒక రేఖ ఏర్పడింది. దాన్నే కాల్పుల విరమణ రేఖ, సీజ్ ఫైర్ లైన్ అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత యుఎన్ఓ మరొక విషయం ఏం చెప్పింది అంటే 1 ఇయర్ లోపు, చూడండి, 1 సంవత్సరం లోపు పాకిస్తాన్ తన సైన్యాన్ని ఈ ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనక్కి తీసుకోవాలి అని పేర్కొంది. అలా వెనక్కి తీసుకున్న సంవత్సరం లోపు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అని చెప్పి పేర్కొనడం జరిగింది. చూడండి, సింపుల్గా 2 అంటే 1 సంవత్సరం లోపు పాకిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి. అలా సైన్యాన్ని వెనక్కి తీసుకున్న వెంటనే ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు గాను పాకిస్తాన్ సైన్యం ఇక్కడ నుంచి వైదొలగాలని పేర్కొంది. అలా వైదొలిగిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ఏం వస్తే ఆ నిర్ణయానికి 2 దేశాలు కట్టుబడి ఉండాలి అని చెప్పి పేర్కొంటూ ఇక్కడ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానికి 2 దేశాలు ఫస్ట్ అంగీకరించడం జరిగింది. అలా అంగీకరించిన పిమ్మట 1 సంవత్సరం ఆగిపోయింది. 1 సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన లోపు ఏం చేయాలి, పాకిస్తాన్ ఇక్కడ నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి. కానీ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి పాకిస్తాన్ ఇష్టపడలేదు. అలా ఇష్టపడకపోగా అక్కడి నుంచి మేము వెనక్కి వెళ్ళము, మేము వెనక్కి తీసుకోము, విత్డ్రా చేయము, కానీ ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం జరగాలి అని కోరుతూ వచ్చింది. చూడండి, ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఖచ్చితంగా జరగాలని కోరుతూ వచ్చింది. కానీ భారత ప్రభుత్వం ఏమంటుంది మరి ఇప్పుడు, ఖచ్చితంగా అక్కడ నుంచి పాకిస్తాన్ వైదొలుగుతేనే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము, లేకపోతే మేము ప్రజాభిప్రాయ సేకరణకు ఒప్పుకోము అని చెప్పడం మొదలుపెట్టింది. దాంతో ఆ సమస్య ఇప్పటికీ అలానే ఉండిపోయింది. పాకిస్తాన్ అక్కడి నుంచి సైన్యాన్ని విరమించుకోలేదు, మనం ప్రజాభిప్రాయ సేకరణకు ఒప్పుకోలేదు. చివరిగా 1957లో మన హోంశాఖ మంత్రి క్లారిటీగా ఒక విషయాన్ని చెప్పినాడు. ముఖ్యంగా అప్పటి హోంమంత్రి ఎవరంటే జేబీ పంత్, గోవింద బల్లభ పంత్. ఈయన జమ్మూ కాశ్మీర్ అనేది మొత్తంగా భారత భూభాగంలోనే అంతర్భాగమే కావున ఈ ప్రాంతంలో అంటే మా ప్రాంతంలో మేము ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరపము, అది ముమ్మాటికి మాదే అని చెప్పేసి క్లియర్ కట్గా తేల్చేయడంతో ఆ సమస్య ఇంకా జటిలమై అలానే ఉంది. సో ఇది ఇండియా పాకిస్తాన్ల మధ్య జమ్మూ కాశ్మీర్ వివాదం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను విలీనం చేస్తూ
ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద ఈ ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద సంతకం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాజా హరిసింగ్. ఏ సంవత్సరంలో చేసినాడంటే 1947 అక్టోబర్ 27వ తారీఖున చేయటం జరిగింది. ఇది మనం ఇందులో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ సీజ్ ఫైర్ లైన్ 1972 వరకు రెండు దేశాల మధ్య అలాగే కొనసాగించుడండి. ఆ తర్వాత 1972లో ఇండియా పాకిస్తాన్ల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ సీజ్ ఫైర్ లైన్ కాస్త ఏమైపోయిందంటే ఎల్ఓసిగా గుర్తించినారు. చూడండి, ఎల్ఓసిగా గుర్తించడం జరిగింది. 1972లో ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ సీజ్ ఫైర్ లైన్ కాల్పుల విరమణ రేఖనే ఎల్ఓసిగా గుర్తించిన ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కరించబడే వరకు దీనినే సరిహద్దు రేఖగా గుర్తించాలని చెప్పేసి రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి దాన్ని ఎల్ఓసిగా వాళ్ళు మార్చడం జరిగింది, లైన్ ఆఫ్ కంట్రోల్గా మార్చడం జరిగింది. ఆ విధంగా 1972లో ఈ సీజ్ ఫైర్ లైనే కాస్త ఎల్ఓసిగా మారింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య చూడండి మా సియాచిన్ వివాదం కూడా ఏర్పడింది. ఏంటి మరి సియాచిన్ వివాదం అంటే, ఇదో ఈ సియాచిన్ అనేది మనకి ఈ భాగంలో కనిపిస్తున్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం మనకి సియాచిన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రంగా పేర్కొంటూ ఉన్నాం. అంటే ఈ ప్రాంతంలో ప్రస్తుతం భారత సైనికులు కాపలా కాస్తున్నారు. అలా భారత సైనికులు కాపలా కాస్తూ ప్రహార కాస్తున్నారు కాబట్టి అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా దీన్ని పేర్కొంటూ ఉన్నాం. ఈ సియాచిన్ అనేది వ్యూహాత్మకంగా రెండు దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్కు ఇండియాకు ఇది వ్యూహాత్మకంగా అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం భారతదేశ ఆధ్వర్యంలోనే కొనసాగుతూ వచ్చింది 1947 నుంచి. కానీ 1984వ సంవత్సరంలో పాకిస్తాన్ దీన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. చూడండి, మన వాళ్ళు అప్పటి వరకు అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని కాపలా లేరు. చాలా ఎత్తులో ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు 365 రోజులు ఇంటూ 24/7 ఎప్పుడు అక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది. కావున అక్కడ మనం ప్రహార గాయాలంటే చాలా కష్టం కాబట్టి అక్కడ ప్రహార కాయకుండా మన వాళ్ళు అక్కడ నుంచి చాలా దిగువ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ కుట్రలకు తెరలేపి సియాచిన్ 1984లో ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేయగా ఆ కుట్రలను ఛేదిస్తూ భారత ఆర్మీ, చూడండి భారత ఆర్మీ దీన్ని చేరుకోవడానికి, అంటే పాకిస్తాన్ నుంచి దీన్ని రక్షించుకోవడం కోసం ఆపరేషన్ మేఘదూత్ను చేపట్టింది. చూడండి, ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. సో ఇలా ఆపరేషన్ మేఘదూత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యం కంటే ముందుగానే అక్కడికి చేరుకొని ఆ ప్రాంతంలోకి పాకిస్తాన్ సైన్యం రాకుండా, దాన్ని పాకిస్తాన్ ఆక్రమించకుండా కాపాడుకోగలిగింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగినట్టు మనకి ప్రీవియస్లో సియాచిన్ను కాపాడేందుకు భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏది అంటాడు. ఏంటి? ఆపరేషన్ మేఘదూత్. ఏ సంవత్సరంలో చేపట్టిందంటే 1984. మరి ఏంటి సియాచిన్ యొక్క ప్రత్యేకత అంటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా దీన్ని పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ -30 నుంచి -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇంత గడ్డగట్టే చలిలో ఇక్కడ మన సైనికులు ప్రహార కాస్తున్నారు. లాస్ట్ 2013లో ఒక 6 మంది సైనికులు ఇక్కడ ప్రహార కాస్తూ రాత్రికి రాత్రే వచ్చినటువంటి ఆ మంచు తుఫాన్లో చిక్కుకొని ఆ మంచంతా వాళ్ళ మీద విరిగిపడి ఆ మంచులోనే సుమారు ఒక 5 రోజుల నుంచి 6 రోజుల పాటు ఉండడం జరిగింది. చివరికి ఒక 5 మంది సైనికులు చనిపోయినారు. కానీ ఆ మంచుగడ్డల్లో 6 రోజుల పాటు పోరాటం చేసి మన కోసం బతికినటువంటి వ్యక్తి లాన్స్ నాయక్ హనుమంతప్ప. ఈయన -40 డిగ్రీల వద్ద, -40 డిగ్రీల వద్ద
6 రోజుల పాటు ఆ మంచు గడ్డల కిందనే తన పోరాటాన్ని సలిపినాడు చూడండి. ప్రాణాలు కాపాడుకొని 6 రోజుల పాటు బ్రతికినాడు. కానీ చివరికి అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో చికిత్స చేస్తూ ఉండగా ఆయన హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఈయన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి. అంత కఠినమైన పరిస్థితుల్లో భారతదేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి గొప్ప యోధులు, హీరోలు ఎవరు అంటే మన భారత ఆర్మీ. ఈ భారత ఆర్మీకి మనం ఎంత రుణపడి ఉన్నామో మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో భారత ఆర్మీ అక్కడ మనకు కాపలా కాస్తుంది కాబట్టి మనం ఇక్కడ చాలా హ్యాపీగా, చాలా సేఫ్గా ఉండగలుగుతున్నాం. లైక్ మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ గురించి చూస్తేనే మనకు అర్థమవుతుంది చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్లు దాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ వాళ్ళ బ్యాంకుల్లో డబ్బులు ఉన్నప్పటికీ తన పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితుల్లో అక్కడి పౌరులు ఉండిపోయినారంటే ఎంత దుర్భరమైన పరిస్థితులు అక్కడ మనకు కనిపిస్తున్నాయో చూడండి. సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, కానీ చివరికి తను సంపాదించిన రూపాయి కూడా తీసుకోలేక, బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవడానికి వెళ్తే చంపేస్తుంటే తన పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితుల్లో కూడా అక్కడ ప్రజలు ఉన్నారంటే ఎంత క్రూరమైన పరిస్థితులు మనకు ఆఫ్ఘనిస్తాన్లో కనిపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు భారతదేశంలో లేవు. కారణం ఏమిటి అంటే మన సైన్యం మనకు కంటికి రెప్పలా కాపాడుతోంది. అదే లేకపోతే మన పరిస్థితులు కూడా అంతకంటే ఘోరంగా ఉండేవి. కానీ మన సైన్యం ఉన్నంతకాలం, భారత ఆర్మీ ఉన్నంతకాలం మనం అత్యంత భద్రతలో మనం ఉన్నట్టుగానే భావించాలి. రైట్, ఇది ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి కొన్ని వివాదాస్పద అంశాలు. లైక్ ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్ను ఒకసారి పరిశీలన చేసినట్లయితే దీన్ని భారతదేశంలో విలీనం చేసినాడు రాజా హరిసింగ్. అలా విలీనం చేసిన తర్వాత దానికి కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులు కల్పిస్తూ 1949లో చూడండి, 1949లో ఆర్టికల్ 370ని తీసుకొచ్చినారు. ఆర్టికల్ 370ని తీసుకురావటం జరిగింది. 370ని ఏర్పాటు చేసినారు. మరి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి వచ్చేటువంటి ప్రత్యేక ప్రతిపత్తులు ఏమిటి అంటే చూడండి, వీళ్ళ అసెంబ్లీ 6 సంవత్సరాలు ఉంటుంది. కాల పరిమితి 6 సంవత్సరాలు. మనకు ఏ అసెంబ్లీ అయినా 5 సంవత్సరాల వరకే ఉంటుంది మిగతా వాటిలో, కానీ ఇక్కడ మాత్రం 6 సంవత్సరాల కాల పరిమితిని కలిగి ఉంది. అలాగే ఇక్కడ ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ద్వంద్వ పౌరసత్వం, డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. లైక్ ఇండియన్ సిటిజన్షిప్ లాగానే కాశ్మీర్ సిటిజన్షిప్ కూడా వీళ్ళకి ఉంటుంది. అందుకే భారతదేశ జెండాకు వీళ్ళు వందనం పెట్టరు, అలాగే భారతదేశ జెండాను వీళ్ళు గౌరవించరు. వీళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే భారత పౌరసత్వంతో పాటు జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం ఉండడంతో వీళ్ళు భారతదేశాన్ని, భారతదేశ చిత్రపటాన్ని వీళ్ళు గౌరవించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ విధంగా ద్వంద్వ పౌరసత్వాన్ని, మనకు ఏక పౌరసత్వమే ఉంటుంది చూడండి. మిగతా ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అందరికీ కూడా ఏక పౌరసత్వమే, ఇండియన్ సిటిజన్షిపే ఉంటుంది, భారతీయ పౌరసత్వం మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళకి భారతీయ పౌరసత్వంతో పాటు జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం కూడా ఉంటుంది. ఇక మూడోది చూస్తే రిజర్వేషన్స్. మైనార్టీలకు ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. లైక్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ రిజర్వేషన్లు ఏవైతే భారతదేశం అంతటా అమలు అవుతున్నాయో అలాంటి రిజర్వేషన్లు ఈ జమ్మూ కాశ్మీర్లో అమలు కావు. రిజర్వేషన్లకు ఇక్కడ అమలు కావు. అలాగే నాలుగోది మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని మాత్రమే ఇక్కడ అమల్లో ఉంటాయి చూడండి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏంటివి అవి అంటే మనం గమనించినట్లయితే లైక్ సమాచారం, రక్షణ, విదేశాంగ విధానం,
ఆర్థికం. ఈ 4 అంశాల్లో మాత్రమే కేంద్రం జోక్యం చేసుకోగలుగుతుంది. మిగతా ఎలాంటి విషయాల్లో కూడా కేంద్రం జోక్యం ఇక్కడ ఉండదు. అంటే భారత పార్లమెంటు చేసినటువంటి ఎలాంటి చట్టాలనైనా డైరెక్ట్గా ఇక్కడ అమలు చేసేదానికి వీలు లేదు. కానీ భారత ప్రభుత్వం చేసిన చట్టాలు ఏవైనా సరే మిగతా రాష్ట్రాల్లో డైరెక్ట్గా అమలు అవుతాయి, కానీ ఇక్కడ అమలు కావు. మళ్ళీ భారత ప్రభుత్వం చేసిన చట్టాలను జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తేనే ఇక్కడ అమలు అవుతాయి, లేకపోతే అమలు కావు. అలా భారతదేశం చేసే చట్టాలు కూడా ఇక్కడ అమలు కాని పరిస్థితి మనకు ఏర్పడింది. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే 1954లో ఆర్టికల్ 35A కూడా తీసుకొచ్చినారు చూడండి. మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా 1954లో ఆర్టికల్ 35A తీసుకొచ్చినారు. ఈ ఆర్టికల్ 35A ప్రకారం ఆస్తి హక్కు మనకి అక్కడ ఉండొచ్చు చూడండి. ఆస్తి హక్కు, అలాగే ఉద్యోగ హక్కు, ఈ రెండు ఎవరికి లభించవు. అంటే భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో నివసించే ప్రజలు ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్లో ఆస్తులను కొనేదానికి వీల్లేదు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగం పొందేదానికి కూడా వీల్లేదు. ఇలా ఆస్తి హక్కు, ఉద్యోగ హక్కులు ఇక్కడ మనకు సంభవించవు. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని బట్టి చూడండి. జమ్మూ కాశ్మీర్లోని ఒక అమ్మాయిని భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఏదో ఒక వ్యక్తి కనుక వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆస్తి హక్కు కోల్పోతుంది. ఆ అమ్మాయి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వాన్ని కోల్పోతుంది. ఆ అమ్మాయి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగస్తురాలైతే ఆ ఉద్యోగం కూడా కోల్పోయి, అంటే పూర్తిగా కట్టుబట్టలతో అవన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఆ జమ్మూ కాశ్మీర్ను వదిలి మిగతా ప్రాంతాలకు వచ్చి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే జమ్మూ కాశ్మీర్ చూడండి, అంటే జమ్మూ కాశ్మీర్ మహిళను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక పౌరుడి కనుక వివాహం ఆడితే ఆ మహిళకు జమ్మూ కాశ్మీర్లో ఒక 20 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ భూమి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఆమె తరపున ఒక 50 లక్షలు 60 లక్షలు డబ్బులు ఉంటే ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆమెకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అలాగే సేమ్ టైం ఆ అమ్మాయి ఈ జమ్మూ కాశ్మీర్లో నివసించేదానికి కూడా హక్కు ఉండదు. అమ్మాయి ఇతర ప్రాంతాలకు వచ్చి నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో లేదా ఇతర దేశాలకు చెందిన ఒక అబ్బాయి లేదా ఒక పురుషుడు వచ్చి ఈ జమ్మూ కాశ్మీర్ మహిళను వివాహం ఆడితే ఆ మహిళకు అక్కడ ఉన్నటువంటి అన్ని హక్కులు అక్కడే ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ మహిళను వివాహమాడిన వ్యక్తికి కూడా జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం ఇస్తారు. ఆ మహిళకు సంబంధించిన ఏవైతే హక్కులు ఉంటాయో అవన్నీ కూడా ఆ వ్యక్తికి కూడా సంక్రమిస్తాయి. సో కాబట్టి అంటే భారతదేశంలోనే ఒక పౌరుడు పెళ్లి చేసుకుంటే మాత్రం ఏమీ ఉండవు, అమ్మాయి కూడా వాంతో పాటు ఇక్కడికి వచ్చేయాలి. కానీ అదే విదేశాల నుంచి ఎవడైనా వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వానికి సకల రాచ మర్యాదలు కల్పిస్తూ అక్కడ చట్టాలు చేయబడినవి. దట్ ఈస్ ఆర్టికల్ 35A. ఇలా ఇంత నీచ నికృష్ట ప్రత్యేక ప్రతిపత్తులను కల్పిస్తూ ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35Aలను జమ్మూ కాశ్మీర్కు ప్రతిపాదించడంతో భారతదేశంలో ఇది అంతర్భూభాగంగా ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించబడి లెక్క చేయని విధంగా వీళ్ళు వ్యవహరించేవారు. ఇలాంటి పరిస్థితుల వలన చూడండి, లైక్ ఇప్పుడు మనం ఒక అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్లో మనం భూములు కొనుక్కునేదానికి అమ్మేదానికి వీల్లేదు. భూములు కొనేదానికి ఆస్తి హక్కు మనకు లేదు, అవకాశం లేదు. మరి ఇప్పుడు మనకు ఆస్తి హక్కు లేకపోవడంతో మనకు డబ్బులు ఎవరైనా ఉన్నారనుకోండి, పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలంటే స్థాపించగలుగుతారా? ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తలకి ఇక్కడ ఆస్తులను కొనే హక్కు లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఆస్తులను కొనలేరు, ఆస్తులను కొని అక్కడ పరిశ్రమలు స్థాపించలేరు. ఆస్తులను కొనే హక్కు లేదు కాబట్టి కొనలేరు, కొనకపోతే పరిశ్రమలు స్థాపించలేరు. పరిశ్రమలు స్థాపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు రావు. అలా ఉద్యోగాలు రాక, ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక
సంపాదన లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ నిరుద్యోగులను పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఏజెంట్లు ఎరవేసి డబ్బులు ఆశ చూపి వాళ్ళను తీవ్రవాదులుగా మారుస్తూ ఉన్నారు. అలా ఉద్యోగాలు లేకంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావటం లేదు. ఉద్యోగాలు రాకపోవడంతో వాళ్ళు తీవ్రవాదం వైపు వెళ్తూ ఉన్నారు. అందుకోసమే ఆర్టికల్ 370 మరియు 35A 2019 ఆగస్టు 5వ తారీఖున భారత ప్రభుత్వం రద్దు చేస్తూ పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్టికల్ 35A మరియు 370 రెండింటిని రద్దు చేస్తూ ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 2019 ఆగస్టు 5న రద్దు చేసేసింది. సో దీంతో ఏమవుతుంది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా పోయి భూములు కొనుక్కోవచ్చు, ఎవరైనా పోయి అక్కడ పరిశ్రమలు స్థాపించవచ్చు. అలా భూములు కొనుక్కొని పరిశ్రమలు స్థాపిస్తే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబాలను ప్రశాంతంగా పోషించుకోగలుగుతారు, అలా ప్రశాంత జీవనం గడపగలుగుతారు. ఆ టైంలో వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్ళేదానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ముఖ్యమైన అంశాలు. రైట్, ఆర్టికల్ 370 మరియు 35A ఎప్పుడు రద్దు చేసినారంటే 2019 ఆగస్టు 5వ తారీఖున రద్దు చేయటం జరిగింది. ఇది ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మరి పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏమున్నాయంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయంటే ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. మరి వీటిలో అత్యధిక సరిహద్దును పంచుకునే రాష్ట్రం రాజస్థాన్, అతి తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం పంజాబ్, అత్యధిక సరిహద్దును పంచుకునే కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్, అతి తక్కువ సరిహద్దును పంచుకునే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి పాకిస్తాన్కు సంబంధించినవి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్.